నమస్కారం అండి. తాళపత్ర నిధి ముందు మాటగా కొంచెం తెలుసుకుందామండి. మహనీయులు, మహానుభావులు ఆయన అనేక మంది తాపసులు మానవ జీవన విధానానికి, వికాసానికి తోడ్పడే అనేక విషయాలను తాళపత్రాల్లో రాసి తమ శిష్యులతో దేశ సంచారం చేయించి గాన రాగయుక్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా చేశారు. అలా ఎన్నో అమూల్యమైన విషయాలు ప్రజల జీవనాడిలో కలిసిపోయాయి. ఆచారాల్లోనూ, వ్యవహారాల్లోనూ, రోజువారీ జీవన విధానాల్లోనూ ఎన్నో మార్గదర్శకాలను నిర్దేశించారు. కాలానుగుణంగానూ, ప్రకృతి పరంగానూ, మానవ శరీర నిర్మాణ పరంగానూ చేయాల్సిన విధులు చెప్పారు. కొన్ని ఆచరణలో పెట్టరేమోనని తలచి భయాన్ని పెట్టి మరీ చెప్పారు. మరికొన్ని ముఖ్య విషయాల్లో భక్తిని తెచ్చి ధర్మము, న్యాయము, నైతిక విలువల గురించి చెప్పారు. పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఏరు దాటకూడదని నొక్కి చెప్పారు. అలా చేస్తే అరిష్టమనే భయాన్ని పెట్టారు. అందులోని అంతర్లీన ఉద్దేశం జాగ్రత్త. దురలవాట్లు ఉన్నవారే కాదు, లేనివారు కూడా వివాహ ఆనందంలో బయటికెళ్ళి ఏ ఉపద్రవమైనా తెచ్చుకోవచ్చు. తద్వారా అనర్థం జరిగే అవకాశం ఉంది. అందుకే కదలొద్దన్నారు. అందుకనే ఆచారం అనే నియమాన్ని పెట్టారు. సంవత్సరానికి ఒకసారి నది స్నానం చేయాలని చెబితే వినరేమోనని భగవంతునికి ప్రియమైన రోజని చెప్పి అనేక వనమూలికల మీదుగా ప్రవహించే నదిలో స్నానం చేయించి ఎన్నో రుగ్మతలను శరీరాన్ని నుంచి మనకే తెలియకుండా దూరం చేసేలా ఆచారాన్ని పెట్టారు. గడపకి పసుపు రాయకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెప్పారు. అది అసత్యమే కానీ అందులో ఎంతో ఆరోగ్య మర్మం ఉంది. ఇంట్లోకి పాములు, తేళ్ళు లాంటి విషక్రిములు రాకుండా ఉండాలంటే గడపకి పసుపు రాయాలి. అలా చెబితే రాయరని నిర్లక్ష్యం చేస్తారని ధన నష్టమనే లక్ష్మీదేవి భయాన్ని పెట్టి మనల్ని, మన పిల్ల పాపలని ఎన్నో ప్రమాదాల నుంచి రక్షించారు. అలా భయపెట్టే విధంగా చెప్పని, భక్తితో కూర్చి చెప్పని, ఆరోగ్యంతో ముడిపెట్టి చెప్పని, ఆచారంగా చెప్పని, ప్రతి విషయము మన మనుగడ కోసమే, మంచి కోసమే. అలాంటి ఎన్నో విషయాలు కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ప్రస్తుతం కానవస్తుంది. మన పూర్వీకుల నుంచి, మన తాత ముత్తాతల నుంచి వస్తున్న అనేక ఆనంద, ఆరోగ్య, ధర్మ, న్యాయ విషయాలు మరుగున పడిపోయే పరిస్థితి నేటి వేగవంతమైన జీవితంలో కానవస్తుంది. గతంలో పెద్దలు చెబితే వినేవారు, మాట్లాడకుండా చేసేవారు. ఆ రోజులు మారాయి. ఎందుకు అని నేటి తరం ప్రశ్నిస్తున్నారు. విడమర్చి చెప్పమంటున్నారు. అందుకే అలాంటి అమృత విషయాల్ని వృద్ధులను, పెద్దలను, గురువులను సంప్రదించి ఇంకా అనేక గ్రంథాలు పరిశీలించి ఏర్చి కూర్చిన సంజీవిని స్వరాలే ఈ పుస్తకంలో అక్షరాలు. ఇలాంటివి మైథిలి వెంకటేశ్వరరావు గారు 2010లో ఇది నేను కొన్న బుక్ అండి. ఇది మంచి మంచి విషయాలు చెప్పారు. ఇవన్నీ మనం రోజు కొన్ని తెలుసుకుందాము. తాళపత్రని మన మహర్షులు తాళపత్ర గ్రంథాల్లో దాగి ఉన్న శాస్త్రీయ నిత్య జీవన వికాస రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలుసుకుందామండి. తాళపత్ర నిధి మొట్టమొదటిదండి. దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు? సర్వ దేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ హోమాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక. ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడువనాడుతున్నామని, లోపలనే తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని, తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలని ఉంచమని అర్థం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే. కొబ్బరికాయ అంటే మానవ శరీరం. బోండం పైనున్న చర్మము మన చర్మం, పీచు మనలోని మాంసం, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు. అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం. కాయ పైనున్న 3 కళ్ళు ఇడ, పింగళ, సుషుమ్న అనే నాడులు. విష్ణు సహస్రనామం చదవటానికి ముందు రుద్రశాప విమోచనం చదవాలా? విష్ణు సహస్రనామాన్ని మంత్రానుష్ఠానంగా చేయాలంటే రుద్రశాప విమోచనాన్ని గురువు నుంచి మంత్రోపాసన ద్వారా స్వీకరించాల్సిందే. పూజకు, పఠనంకు, పారాయణమునకు ఈ నియమం లేదు. వ్యాస మహర్షి సూక్తి, నిన్ను నీ వెరుంగుము అంటే నిన్ను నువ్వు తెలుసుకో అని. మన రమణ మహర్షి గారు కూడా ఇదేనండి. హూ యామ్ ఐ.
గుడిలో ఎందుకు ప్రదక్షిణ చేస్తారు? ప్రదక్షిణములో అంటే అక్షరం, పాపాలకి నాశనం, అనగా కోరికలు తీర్చమని, అన్న అక్షరము మరు జన్మలో మంచి జన్మ ఇవ్వమని, అనగా అజ్ఞానం పారద్రోలి ఆత్మజ్ఞానం ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది, ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా, నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం. భృగు మహర్షి సూక్తి. నీ మనోవృత్తిని జయించుము. నీ మనోవృత్తి అంటే మనస్సు యొక్క వృత్తిని, మనసుని జయించండి అని. మనసే కదండి అన్నిటికీ మూలం. అరిషడ్వర్గములు అను దుర్గుణములు మానవుని ఏ స్థితికి తీసుకొస్తాయి? మొదటిది కామము. ధర్మ విరుద్ధమైన కోరికలతో కంటికి నచ్చిన ఆడదాని కోసం వెంపర్లాడేలా చేసి ధన మానాలను మనుజులకు పోగొడుతుంది. రెండవది క్రోధము. కామము వలన క్రోధం పెరిగి ఆత్మీయులను దూరం చేస్తుంది, శత్రువుల్ని దగ్గర చేస్తుంది. మూడవది లోభం. లోభం వల్ల తన ధనం తనకు, తన వారికి కూడా దక్కకుండా చివరకు అన్నిలకు అర్హత లేని వారికి అందుతుంది. నాలుగవది మోహం. నాది అనే భ్రమలో నీది అనున్నది పోగొట్టేది. ఐదవది మదం. మనకున్న కొద్దిపాటి శక్తులను చూసుకొని విర్రవీగటం. ఆరవది మాశ్చర్యం, అంటే పరులను చూసి ఈర్ష్య పొందుతూ ద్వేషిస్తూ పగతో అహంకార పూరితంగా ప్రవర్తించి తన్ను తాను కోల్పోవడం. ఏ గుడికి ఏ వేళల్లో వెళ్తే ఎంత పుణ్యం? ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళటం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు కాన ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు. మహేశ్వరుడు లయకారుడు కావున రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు. తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుని దర్శించాలి. కటు ఋషి సూక్తి. సర్వదా నీ వాగ్దోషములను కనిపెట్టుచుండుము. వాగ్దోషం అంటే మీరు మాట్లాడే మాటల్లో దోషం లేకుండా చూసుకోవాలండి, దాన్ని గమనిస్తూ ఉండాలి. ధైర్యం సుఖాలకు మూలమా? ఏం జరుగుతుందోనని అటు ఇటు ఎన్నో విధాలుగా ఆలోచించి ఏ పనిని కొందరు ప్రారంభించరు, అట్టివారు అధములు. తొలుత అట్టహాసంతో ప్రారంభించి చిన్న ఆటంకానికే చితికిలబడి కార్యాన్ని మధ్యలో ఆపేవారు మధ్యములు. ధైర్యాన్ని ప్రధానంగా ఎంచుకొని ముందుకు సాగిపోయేవాడు ఉత్తముడు, వాడే ధైర్యవంతుడు. ధైర్యే సాహసే లక్ష్మి అని అందుకే అన్నారు. దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం మనకంటుకుంటుందా? ఖచ్చితంగా. ప్రొద్దున లేస్తే సమస్యలు, బాధలు ఇంకా అనేకం. ఇవేగా దరిద్రానికి కారణం. ధనం లేని దరిద్రుడితో స్నేహం చేస్తే ధనమును, విద్యా దరిద్రము కలవాడితో స్నేహం చేస్తే విద్యా జ్ఞానము, సంస్కారము లేని దరిద్రుడితో స్నేహం చేస్తే సంస్కారం తరిగిపోతాయి. అందుకే ఎందులోనైనా మనకంటే ఉన్నతమైన వారితో స్నేహం చేయాలంటారు. శ్రీ శుకుడు సుఖమహర్షి యొక్క సూక్తి అండి. సమస్త చరాచర జీవరాశుల నిస్వర విలాసముగా తలంచుము. అంటే సమస్త చరాచర జీవరాశులు, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశులు నిస్వర విలాసంగా తలంచుము. అంటే ఈశ్వరుడి యొక్క విలాసమే, అంతా భగవంతుడే, అంతా ఒక్కటే. వినాయకుడి పూజలో తులసి ఎందుకు నిషిద్ధం? వినాయక చవితి నాడు అనేక పత్రాలను, పూలను తీసుకువచ్చి పూజిస్తాం. ఆ పత్రాల్లో తులసి ఉండదు. సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవడానికి కారణం. ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకోమంది. దానికి వినాయకుడు కాదనడంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది. ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపం ఇస్తాడు. వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన
తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు. అందుకే వినాయకుడు తులసిని తన పూజాపత్రిలో ఇష్టపడాడు. మండూక ఋషి సూక్తి. సుఖదుఖములు మనస్సునకే గాని తనకు కాదని గ్రహింపుము. సుఖదుఖములు మనస్సుకే గాని తనకు కాదని గ్రహింపుము. వెల్లుల్లి రక్తాన్ని గడ్డ కట్టించకుండా కాపాడుతుందా? శక్తివంతమైన రక్షితమైన వెల్లుల్లి ఇది రక్తాన్ని పలుచగా చేసి ధమనుల్లో రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. వీలైనంత ఎక్కువగా వెల్లుల్లి నీరుల్లిపాయలను తీసుకోవడము గుండెకెంతో మంచిది. గుండె జబ్బులు వచ్చే వాళ్ళకి రక్తంలో గడ్డ కట్టి ఈ విధమైన ప్రాబ్లం వస్తుంది కదా, అందుకోసమే వెల్లుల్లి నీరుల్లి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళితే మరింత శుభమా? తలస్నానం చేసి వెళితే శరీరం మొత్తము శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు. మన నిత్య కృత్యాలతో మనస్సు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ క్రోధ లోభ మదాలతో నిండి ఉంటుంది. ఆ మనసుని పవిత్రంగా పరిశుద్ధంగా చేసుకొని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు గనుక కనీసం శరీరం మొత్తాన్ని శుభ్రపరచుకొని దర్శించుకుంటున్నాము. ఈ శరీరంలో మనసును శుచిగా నిర్మలంగా ఉండేలా చేయమని అర్థమే పూర్తి స్నానం యొక్క భావము. తైత్తిరీయులు సూక్తి. దృష్టిని సదా ఈశ్వరుని యందు నిలుపుము. నీ యొక్క దృష్టిని ఎప్పుడూ పరమాత్మ యందు నిలిపి ఉండాలి. జననీ జన్మభూమిక్ష స్వర్గాదపి గరీయసి అన్నదెవరు? రఘుకుల తిలకుడు. మానవ అవతారమెత్తి పరిపూర్ణమైన మానవునిగా జీవించి ధర్మ అర్థ కామ మోక్షాలను స్వయంగా అనుభవించిన శ్రీరాముడు రావణ సంహారం తర్వాత తల్లి జన్మించిన ప్రదేశము స్వర్గం కన్నా పరమోన్నతమైనవి అని చెప్పాడు. లక్ష్మణ విభీషణాదులతో లంకలో ప్రవేశించిన అనంతరం లంకలోని ఐశ్వర్యము బంగారు వజ్రాల భవంతులను శ్రీరామునికి చూపించి, ఆహా, అయోధ్య కన్నా ఐశ్వర్యవంతమైనది ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని శ్రీరాముడితో అంటే, ఆ సమయాన శ్రీరాముడు మృదుమధురంగా జననీ జన్మభూమిక్ష స్వర్గాదపి గరీయసి అని పలికాడు. జైమిని సూక్తి. జైమిని మహర్షి అండి. నశ్వరమగు నీ శరీరమును నమ్మవలదు. నశ్వరమగు నీ శరీరమును నమ్మవలదు అంటే నాశనమయ్యేటువంటి నీ శరీరాన్ని ఎప్పటికూ నమ్మొద్దు. పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఎందుకంటారు? మహాభారత గాథలో పైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురువిని కోర్కెపై పౌష్య మహారాజు వద్దకు వెళ్ళి కర్ణాభరణాలు అడుగుతాడు. దానికి మహారాజు ఒప్పుకొని అతిథికి అందున బ్రాహ్మణ పుత్రునికి ఆతిథ్యం ఇస్తే మహాపుణ్యమని తలుస్తాడు. భోజనం చేసి వెళ్ళమని చెబుతాడు పౌష్యుడు. చక్కటి భోజనాన్ని సిద్ధం చేయిస్తాడు. భోజనానికి ఉపక్రమిస్తుండగా ఉదంకుడికి భోజనంలో ఓ వెంట్రుక కనిపిస్తుంది. దానితో మండిపడి పౌష్య మహారాజును గుడ్డివాడిని కమ్మని శాపం ఇస్తాడు. ఆ శాపానికి పౌష్య మహారాజు కన్నెర్ర చేస్తాడు. మునివాసం చేసిన వాడవు కదా అని గౌరవిస్తే, పిలిచి విస్తరి వేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురైందని నాకే శాపం ఇస్తావా అని ప్రతిశాపం ఇస్తాడు. తర్వాత ఇద్దరు చింతిస్తారు. అది వేరే కాదా? కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలాగే జరుగుతుంది. మంచి పనైనా తరచి తగు వ్యక్తులకి చేస్తేనే పుణ్యం. వశిష్ఠ మహర్షి సూక్తి. శ్రీరామచంద్రుడి యొక్క గురువు అండి వశిష్ఠ మహర్షి. ఈ సృష్టి ఎంతయో మాయా విలాసమే అని తలంపము. ఈ సృష్టి ఎంత మాయా విలాపమే అంటే మాయతో కూడి ఉన్నది అని. రథసప్తమి రోజు జిల్లేడి ఆకుపై రేగిపండు పెట్టుకొని స్నానం చేసేదెందుకు? ఆమ్ల గుణం గల రేగిపండు జిల్లేడు ఆకు శిరస్సుకు ఎంతో మేలు చేస్తాయి. జిల్లేడు ఆకులోని రసాయనాలు జుట్టును గట్టిపరుస్తుంది, మెదడును చల్లబరుస్తుంది. అందుకే ఆ రోజున నదుల్లోనూ కుదరకపోతే ఇంట్లోనైనా విధిగా అలా స్నానం చేస్తారు. ఈ ఆచారం కోనసీమ ప్రాంతాల వారు ఎక్కువగా పాటిస్తారు. గుడిలో షడగోప్యం తల మీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది? దేవాలయంలో దర్శనమయ్యాక తీర్థము షడగోపము తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుడిని దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందని చకచకా వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. కొంతమంది మాత్రమే ఆగి షడగోపం పెట్టించుకుంటారు.
శఠగోప్యము అంటే అత్యంత రహస్యం. అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకోవాలి. అంటే మీ కోరికే శఠగోప్యము. మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలస్తూ తల వంచి తీసుకోవటం మరో అర్థం. సహజంగా చిల్లర లేకపోవడం వల్ల శఠగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాం, ప్రక్కగా వచ్చేస్తాం. అలా చేయవద్దు. నెక్స్ట్ టైం నుంచి పూజారి చేత శఠగోప్యం పెట్టించుకోండి. మనసులోని కోరికను స్మరించుకోండి. శఠగోప్యంను రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలుంటాయి. శఠగోప్యంను తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్తు దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటికి వెళ్తుంది. తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి. శఠగోప్యమును శఠగోపనము అని కూడా అంటారు. గుడిలో దర్శనం అయ్యాక కూర్చునేది ఎందుకు? స్వామి దర్శనం శఠగోప్యం అయ్యాక కొంతసేపు కూర్చొని వెళ్ళాలి. అలా కూర్చోమనేది ప్రశాంతత కోసం, పుణ్యం కోసం కూర్చోకుండా వెళితే స్వామిని దర్శించిన ఫలం కూడా రాదు. అలా కూర్చున్నప్పుడు మంచి చెడులు బేరీజు వేసుకుంటాం. ప్రశాంత మనస్సుతో ఆలోచిస్తాం. ఏది తప్పు, ఏది ఒప్పు అనే ఆలోచనలో పడతాం. రోజువారీ జీవన విధానాన్ని సరిచేసుకొని సరైన మార్గంలో నడుస్తాం. గుడిలో కూర్చోవడం ఒక రకమైన ధ్యాన పద్ధతి కూడా. కేవలం కూర్చోవటమే కాకుండా 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే మరింత శుభం కలుగుతుంది. దాల్బిడు సూక్తి. సమాధిలో గోచరించు దశ విధానామములకు భ్రమింపకము. సమాధిలో గోచరించు దశ విధనామములకు భ్రమింపకము. వటపత్రశాయి అనగానేమి? శ్రీకృష్ణ పరమాత్మకు వటపత్రశాయి అని అంటారు కదండి. కలియుగాంతంలో పరమాత్మ వటపత్రశాయి ఉంటాడు అని అంటారు. దానికి అర్థం మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని. ఈ వృత్తాంతం మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది. మార్కండేయుడు 6 మన్వంతరములు తపస్సు చేశాడు. ఏదో మన్వంతరంలో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు. వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు. చలించని మార్కండేయుడికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా నీ మాయను చూడాలని ఉంది అని అడుగుతాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రచండ గాలి, ధారాపాత వర్షము విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి. నీటితో సమస్తం మునిగిపోతుంది. మార్కండేయుడు మోహశోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు. అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రి ఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు. చేతి వేలతో కాలిని పట్టుకొని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు. అతడే వటపత్రశాయి. మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపైనున్న వటపత్రశాయి కడుపులోకి వెళ్ళి చూస్తాడు. నీట మునిగిన సమస్త భూమి ప్రాణి కోటి కనిపిస్తుంది. మళ్ళీ మరోచోట సృష్టి ప్రారంభం చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు. శ్రీ మహావిష్ణువు వరము ప్రకారం విష్ణుమాయని తెలుసుకుంటాడు. అసలు స్నానం ఎలా చేయాలి? అసలు స్నానాలు ఎన్ని? స్నానం అంటే హడావిడిగా 4 చెంబులు పోసుకొని వచ్చేయటం కాదు. కొంతమంది శరీరం తడవకుండా స్నానం అయిందనిపిస్తారు. స్నాన విధి అలా చేయకూడదు. అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్టం. కారణం ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలోని అనేక మలినాలు పోతాయి. తర్వాతది నదీ స్నానం. ఉదయాన్నే నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరం అవుతాయి. నదీ జలాలు కొండల్లోనూ కోనల్లోనూ చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వనమూలికలు రసము నదీ జలాల్లో కలుస్తుంది. దానివల్ల నది స్నానం ఎంతో ఉత్తమమైనది, ఆరోగ్యవంతమైనది. మిగిలిన ఇంటి స్నానం అతి వేడి నీటితో కానీ అతి చల్లటి నీటితో కానీ స్నానం చేయరాదు. గోరువెచ్చటి నీటితో స్నానం చేస్తే శరీరం లోపల అవయవాలకి ఎంతో కలుగుతుంది. అనారోగ్యం ఉన్నవారు, చిన్నపిల్లలు తగు రీతిలో వేడి లేదా చన్నీటితో స్నానం చేయాలి. స్నానం ఒక పని కాదు, ఓ భోగం. సంతృప్తిగా అనుభవించాలి. మనువు సూక్తి. మనువు అండి. సమాధిలో ఉన్నప్పుడు గోచరించు వివిధములైన వెలుగులకు భ్రమింపకూడదు. సమాధిలో నున్నప్పుడు గోచరించు వివిధములైన వెలుగులకు భ్రమింపకము. అంటే మనం ధ్యానం చేసేటప్పుడు సమాధి స్థితిలోకి పోయినప్పుడు కొన్ని అవి ఇవి కనిపిస్తాయి, శక్తులు కనిపిస్తాయి. వాటిని భ్రమించవద్దండి, దానికి భ్రమపడొద్దండి అని అంటున్నారు. పుష్కర స్నాన మహిమ.
జన్న ప్రభృతి యత్పాపం స్త్రియా వా పురుషేణ వా పుష్కరే స్నాతమాత్రస్య సర్వమేవ ప్రణశ్యతి. స్త్రీ చేత కానీ పురుషుని చేత కానీ పుట్టినప్పటి నుండి చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో స్నానం చేస్తే తొలగిపోతుంది. పుష్కర సమయంలో మనమే కాదు, ముక్కోటి దేవతలు భూమిపైకి వచ్చి పుష్కర స్నానం చేసి తరిస్తారు. అంబరీషుడి సూక్తి. గోచరించు చిత్ర విచిత్ర దృశ్యములకు భ్రమింపకుము. గోచరించు చిత్ర విచిత్ర దృశ్యములకు భ్రమింపకుము అంటే ఇక్కడ మనకు కనిపించేటటువంటి చిత్ర విచిత్రమైనటువంటి దృశ్యములకు భ్రమింపకు. భగవంతుని మీదనే ధ్యాస ఉంచి భగవంతునే స్మరిస్తూ ఉండు అని. ఓకే, థ్యాంక్ యూ అండి. సోహం.